వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి అంశం బీసీ కులగణన. బీసీలకు సంబంధించినటువంటి అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సామాజికల్లోనూ జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఇప్పుడు రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఈ బీసీ కులగణన చేయకుండా రిజర్వేషన్ ప్రక్రియ కాకుండా ఏ విధంగా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చనీయాంశం. ఇప్పటివరకు కూడా ఆగింది కూడా ప్రధానంగా స్థానిక ఎన్నికలకు కాలం దాదాపు సంవత్సర కాలం అయినప్పటికీ ఆగడానికి ప్రధాన కారణం బీసీ కులగణన కావాలి, బీసీలకు రిజర్వేషన్ జనాభా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆ యోచన చేస్తూ ఉంది. మరి ఇప్పటివరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. మరి స్థానిక ఎన్నికలు ఏ విధంగా నిర్వహించే అవకాశం ఉంది, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జూన్ నెల అంటేనే ప్రధానంగా విద్యారంగంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాల అనే అంశాన్ని మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంఘం నేత అయినటువంటి తిరుమలగిరి అశోక్ మనతో పాటు ఉన్నారు. వీటన్నిటి మీద బీసీ కులగణన పూర్తి అంశాలపైన సామాజిక అంశాలపైన మనం చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా భేటీ వారికి ధన్యవాదాలు. సో చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బీసీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి కాకుండా స్థానిక ఎన్నికలు పోవడం సాధ్యమా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీ సంఘాల నుంచి కూడా నిరసనలు పెద్ద ఎత్తున వచ్చిన సందర్భం. ఏంటంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు ముందుకు పోవాలని చెప్పేసి కూడా బీసీలందరం కూడా కంకణబద్దులై ప్రతి ఒక్కరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఆ ఉద్యమాల నేపథ్యమే మొన్న అసెంబ్లీలో బీసీలకి 42% రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఉట్టి ప్రకటనే కాదు, దానికి చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి కూడా మేము ఫైట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం కాదు, ఇప్పుడు 40 కులగణన చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. కులగణన పూర్తి స్థాయిలో జరిగిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మేము మాత్రం పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కులగణన జరగలేదని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కూడా చాలా మంది వ్యక్తులు కూడా మనకు చెప్తా ఉన్నారు. ఏంటంటే పూర్తి స్థాయిలో కులగణన జరిగితే ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రవృత్తుల ప్రకారం ఏం చేస్తూ ఉన్నారు, వైద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఏ విధంగా ఉన్నారని చెప్పేసి కూడా ముందుకు వస్తున్న సందర్భం ఉండేది. కాకుండా తాత్కాలికంగా ఏదో నామకే వాసుగా 42% రిజర్వేషన్ల కోసం వీళ్ళు కులగణన ఏదో చేయాలి అన్నట్టు చేసిన సందర్భం. ఇంకొక విషయం ఏంటంటే ఆ కులగణనలో బీసీలను తక్కువ చేసి చూపించారు. ఎందుకంటే 56% ఉన్నటువంటి బీసీలని వీళ్ళు చాలా విధాలుగా అన్ని ముస్లింలను కలిపి అన్ని విధాలుగా కూడా కలిపి బీసీ 46%కి చూపించారు. అయితే ఈ 42% రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. దాని సంఘంలో కులగణన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఒకటి, దాని గురించి ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వాళ్ళు అగ్రవర్ణాల్లో ఎంతమంది పేదలు ఉన్నారో ఏ మాత్రం కూడా ఏ రోజు కూడా వాళ్ళు కులగణన చేసిన పాపాన పోలే. రాత్రికి రాత్రే 10% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. ఈ 10% రిజర్వేషన్ వలన బీసీలు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ అడిగారు? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళు 10% రిజర్వేషన్ కావాలని ఎవరు అడిగారు? ఇంతవరకు ఎవరు అడిగిన పాపాన పోలే. ఒకవేళ అడిగినా కూడా ఖచ్చితంగా నువ్వు సర్వే చేయాలి కదా. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో అగ్రవర్ణాల్లో ఎంతమంది పేదలు ఉన్నారో మీరు సర్వే చేయాలి. సర్వే చేయకుండా రాత్రికి రాజే 10% రిజర్వేషన్, వాళ్ళు ఉన్నదే 6% కదా. మొత్తం మీద ఎంతమంది ఉంటారు? మొత్తం 6% ఉన్న జనాభాకి 10% రిజర్వేషన్ ఇస్తే 56% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్ ఎలా సరిపోతుంది? ఎట్లా సరిపోతుంది? దానికి సాధ్యం కాని పరిస్థితి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఇప్పుడు మన కులగణనతో పాటు వాళ్ళు కూడా అగ్రవర్ణాల్లో ఎంతమంది పేదలు ఉన్నారో వాళ్ళని కూడా మొత్తం సర్వే చేయండి. ఉన్నటువంటి వాళ్ళలో పేదలు ఉంటే సర్వే చేయండి. సర్వే చేసిన తర్వాత నిజంగా పేదలు ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ప్రకటించండి. మీరు దాన్ని తప్పనట్లే కదా. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు ఉన్నదే 6% అంటే ఉన్నటువంటి 6%లో 10% రిజర్వేషన్ ఇచ్చి ఉన్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళైనా ఎకనామికల్ వీకర్ సెక్షన్ లోనే ఉన్నారు అందరూ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బీసీలలో 2 లక్షల రూపాయల ఆర్థిక స్తోమత ఉంటేనేమో ధనవంతులు, అగ్రవర్ణాలలోనేమో 10 లక్షల రూపాయల ఆర్థిక స్తోమత ఉంటేనేమో పేదవాళ్ళు.
ఎలా సాధ్యం అవుతుంది ఇది? ఇది సాధ్యం కాని పని కదా. ఇప్పుడు కొంతమంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టుకున్న తర్వాత ఎంతో మంది ధనవంతులు కూడా అందులో కూడా పూర్తి స్థాయిలో కూడా పాపం పేదవాళ్ళకి దక్కట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అగ్రవర్ణంలో కొంతమంది పేదలు అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులతోటి రాయించుకొని కొన్ని ఉద్యోగాలు పొందుతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు దానివల్ల బీసీలు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఈ రోజు రిజర్వేషన్ పరంగా మాకు ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము కొట్లాడుతా ఉన్నాం. మాకు జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఏంటి, ఉద్యోగాలు రిజర్వేషన్ అని చెప్పేసి కొట్లాడుతూ ఉన్నా కూడా ఈ రోజు వరకు మా రిజర్వేషన్ ఎక్కడ లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగలేదు. రాత్రికి రాత్రి 10% రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేశారు. దానివల్ల పూర్తిగా బీసీలు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని వాళ్ళు నిజంగా ఇవ్వాలి అనుకుంటే సర్వే చేయండి. ఎకనామికల్ స్పీకర్స్ అగ్రవర్ణాలలో ఎంత మంది ఉన్నారో పేదలకు సర్వే చేయండి, దాని ప్రకారం చేయండి, ముందుకెళ్ళండి. ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎవరు పేదరికం నిర్మూలన అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నాం. అగ్రవర్ణంలో పేదలు మేము వ్యతిరేకం కాదు. అగ్రవర్ణంలో పేదలు అంటే వారికి ప్రభుత్వం నుంచి దక్కాల్సిన సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి దక్కాలని చెప్పేసి మేము కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఎలాంటి సర్వే చేయకుండా వాళ్ళు ఉన్న 6% 10% రిజర్వేషన్ ఇస్తే బీసీలు 56% ఉంటే 27% రిజర్వేషన్ ఎలా సరిపోతాం? అలాగే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తే మాత్రం 42% రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇస్తానని చెప్తున్నారు. చట్టబద్ధత తీసుకురాలేదు ఇంకా. దానికి కేవలం అసెంబ్లీలో మాట్లాడడం మాత్రమే జరిగింది. కేంద్ర ప్రభుత్వం మీద నెట్టడం కూడా కాదు. అసెంబ్లీలో వీళ్ళకి చేసే చట్టం ఉన్నది. ఎందుకంటే అసెంబ్లీ ప్రవేశపెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కూడా అఖిలపక్షం ఏర్పాటు చేసుకొని కూడా వీళ్ళకి చట్టబద్ధత అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసుకునే అవకాశం వీళ్ళకు ఉన్నప్పటికీ కూడా దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు పెడితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా కులగన చేస్తా అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేశారు. ఇంకా కాలయాపన కావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చెయ్యాలనుకుంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గర పూర్తి అవకాశం ఉంది. వాళ్ళకి రాష్ట్రపతి దగ్గరికి పంపించుకొని చేసుకోగలుగుతాం. కానీ దీన్ని వీళ్ళు తీసుకుపోయి ప్రధాని దగ్గర పెట్టడం వల్ల అది ఎప్పటికి అవుతుందో అది అయిన తర్వాత స్థానిక సంస్థలు జరగాలి కదా. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెలలో జరుగుతాయని అంటున్నారు. మరి అది సాధ్యం అవుతుందా? మరి రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తయిద్దంటారా? 42% అవుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన అయితే నెక్స్ట్ మంత్లకి అయితే ఎట్టి పరిస్థితి సాధ్యం కాని పని. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది, పాత గవర్నమెంట్ దగ్గర ఒక లెక్క ఉంది, వీళ్ళ దగ్గర ఒక లెక్క ఉంది. వీళ్ళు మళ్ళీ అసెంబ్లీ ఏర్పాటు చేసుకొని అది రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదం చెప్పుకుంటే ఇమీడియట్లీగా వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు 42% రిజర్వేషన్ కి. ఎందుకంటే బీసీలు కేవలం సర్పంచులు అయితానికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక చట్టసభల కోసం వీళ్ళు తట్టుకుంటారా? ఇప్పుడు చట్టసభలో కూడా మాకు రిజర్వేషన్ కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు రిజర్వేషన్లు. ఈ రోజు ఏ నియోజకవర్గం పోయి చూసుకున్నా కూడా ఓట్లు బీసీలే, సీట్లు మాత్రం అగ్రవర్ణాలే. మీ అందరికీ అనట్లేదు, అగ్రవర్ణాలు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మేము వాళ్ళు అనట్లేదు. ఎందుకంటే బీసీలను ఎవరైతే చూస్తా ఉన్నారు ఉన్నటువంటి జనాభా ప్రకారము ఇవ్వాలనేది మీ డిమాండ్. ఏంటంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఇన్కమింగ్ బానిస సంఖ్యలుగా ఇట్లా కట్టుకొని ఎన్ని రోజులు ఉండాలి, ఎన్ని రోజులు అగ్రవర్ణాలు పల్లకిలు. కాబట్టి బీసీలకి ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి. ఏ నియోజకవర్గం మీద చూసుకున్నా కూడా బీసీ జనాభా ఎక్కువ ఉంది. కానీ సీట్ల పరంగా మాత్రం ఏ విధంగా కూడా లేని పరిస్థితి. ఈ రోజు చట్టసభలో లేదు, పార్లమెంట్లో లేవు, ఇక్కడ లేవు బీసీలకి. కేవలం ఓటు వేసే యంత్రాలే బీసీలు. ఈ రోజు ఆయా పార్టీలలో కూడా పార్టీ పదవులు కూడా అగ్రవర్ణాలే పెద్ద స్థాయిలో ఉన్నట్టు సందర్భం. మరి అంతర్యం ఏర్పడడానికి కారణం ఏంటి? మరి బీసీ నాయకులు ఉన్నారు, బీసీ ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి, అనేక మంది బీసీ గలం ఇప్పుతూ ఉన్నారు. ఎందుకు సాధ్యం కావట్లేదు బీసీలకు? ఈరోజు బీసీ వాయిస్ ఈ 42% రిజర్వేషన్లు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందాలి దానికి ముఖ్య కారణం కూడా ఆర్ కృష్ణయ్య గారు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మొన్న కూడా చూసాం, నిన్న కూడా చూసాం. ప్రతిరోజు రిజర్వేషన్ల విషయంలో ఏ మాత్రం తప్పటడి చేసినా కూడా మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బీసీలని మీరు చిన్న చూపు చూస్తే మా పరిస్థితి మీ ఏదో చూపించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు జనంలో కూడా పూర్తిగా వెళ్ళిపోయింది ఆ వాయిస్. అంటే 42% ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే బీసీలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా బీసీ నినాదం ఎత్తుకున్న సందర్భాలు కూడా మన దగ్గర చూస్తా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నది బీసీలే. ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా కూడా తెలంగాణలో ఖచ్చితంగా బీసీ ఓటే చాలా కీలకమైన ఓట్లు. కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో ముందుకు వస్తే ఈ అగ్రవర్ణాల తాపత ఎక్కడ తగ్గిపోతుందేమో అని చెప్పేసి, వాళ్ళ ఆనవాళ్ళు కూడా కనపడకుండా పోతాయేమో అని చెప్పేసి ప్రతి పదవిలో బీసీలని చిన్న చిన్న పదవులు ఆశ చూపి వారు పబ్బం గడుపుతా ఉన్నారు ఈరోజు. కాబట్టి అది కూడా బీసీలు అందరూ కూడా గమనించుకొని మన సర్పంచ్ ఎన్నికలు కాడ, ఎంపీటీసీ ఎన్నికలు కాడ, వార్డు కౌన్సిలర్ కాడ కొట్టుకోవడం కాదు. మనకి చట్టసభలో రిజర్వేషన్ కావాలి, మనకి ఎమ్మెల్యే సీటు కావాలి, మనకి ఎంపీ సీటు కావాలి. ఈ విధంగా బీసీలు ముందుకు పోవాలి. ఇంకా సర్పంచ్ కాడ, వార్డు కౌన్సిలర్ కావాలంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రిగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. మన కింది స్థాయి వరకు ఇంకా పరిమితం అవుతా ఉన్నాం. బీసీ అని చెప్తూ ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి బీసీ ఉద్యమాలు కూడా ఒక వ్యక్తి కేంద్రంగా లేదా వ్యక్తుల కేంద్రంగానే బీసీ ఉద్యమాలు నడుస్తున్నాయి తప్ప బీసీ సమాజాన్ని మొత్తాన్ని చైతన్యం పరిచే పరిస్థితి తెలంగాణలో కనిపించడం లేదనే అభిప్రాయం బలంగా ఉంది.
దీనికి కారణం కూడా బీసీ నాయకులు అనే అభిప్రాయం కూడా ఉంది. దానికి ఏమంటారు? గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అప్పుడు ఎన్టీఆర్ పీరియడ్లో కూడా కొద్దిగా రిజర్వేషన్లు కావాలి బీసీలకి స్థానిక సంస్థల్లో అని చెప్పేసి అప్పట్లో పోరాటం చేసింది ఆర్ కృష్ణయ్య గారు. ఈ రోజు 42% రిజర్వేషన్ గురించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ రోజు అసెంబ్లీలో వాళ్ళు బిల్లు పెట్టే పరిస్థితి దాకా తీసుకొచ్చినట్టు మా పోరాటం వల్లనే అదంతా జరిగింది. అంటే కొంతమంది వ్యక్తుల కేంద్రంగానే నడుస్తున్నాయి కదా, వ్యక్తి కేంద్రంగా ఎక్కడ కూడా సమాయత్తం చేసిన పరిస్థితి, చైతన్యపరిచిన పరిస్థితి లేకపోవడమే ఇందుకు కారణం అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. వ్యక్తి కేంద్రంగా ఎప్పుడు ఏ ఉద్యమం నడవదు. ఏంటంటే మనకి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరైతే అక్కడ మనకి సంబంధించిన నాయకులు ఉంటారో, మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మన సంఘాన్ని బలంగా నిర్మించుకోవడానికి ఆ విధంగా ముందుకు పోతుంటాం తప్ప వ్యక్తుల కేంద్రంగా ఏ రోజు కూడా ఉద్యమం జరగదు. వ్యవస్థ, ఆ వ్యవస్థలో మనకి జరిగే బీసీలందరికీ ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, అది ఏం చేసే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంతో ఫైట్ చేయాలి. కొన్ని విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి ఫైట్ చేసి ఆ సమస్య పరిష్కార దిశగా ఎవరైతే ఇప్పుడు కొట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వెనక ఉంటాం బీసీలందరం కూడా. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మా వెనక ఎవరు ఉంటారో, మాకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళే మా లీడర్. అట్లా బీసీలలో ఒక ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు అంటే ఈరోజు తెలంగాణ సమాజం, ఆంధ్ర సమాజం అని ఎక్కడైనా కూడా జాతీయ నాయకుడిగా ఉంటే ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా ఆర్ కృష్ణయ్య గారు అంటే నడుస్తా ఉన్నాం. అట్లా ఇప్పుడు నల్గొండ జిల్లాని ప్రధానంగా మీ నల్గొండ జిల్లాను తీసుకుంటే మరి బీసీలకు ప్రాధాన్యత అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఏంది? నల్గొండ జిల్లాలో కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. నల్గొండ జిల్లాలో ప్రపంచం మొత్తానికి తెలుసు రెడ్ల ప్రాతినిధ్యం, కానీ ఓట్లు మాత్రం బీసీలే. ఈ నల్గొండ జిల్లాలో బీసీలే కదా ఓట్లు వేసి గెలిపించేది, బీసీలే. ఈ నల్గొండ జిల్లాలో మాకు బీసీలకి సగం సీట్లు ఇవ్వాలని చెప్పేసి మరి, కానీ కేవలం ఈ రోజు నల్గొండ మొత్తం జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో బీర్లయ్య గారు ఒకరే ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి కూడా మేము ఆశిస్తాం. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఈరోజు మంత్రులు ఎవరు లేరు. ఎటు చూసినా కూడా వాళ్ళే రెడ్లే, అగ్రవర్ణాలే. ఎస్సీ లేడు, బీసీ లేడు, ఎటు చూసినా అగ్రవర్ణాలే. కాబట్టి బీసీకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అగ్రవర్ణాలు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఈ నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉండేది బీసీలే లేదా ఎస్టీలు. ఈ నియోజకవర్గాల్లో కూడా మొత్తం అగ్రవర్ణాల ఏమంటారు పెత్తనం ఎక్కువైపోయింది. ఆ పెత్తనం ఎక్కువైపోయడం వల్ల బీసీలకు సీట్లు ఇచ్చినా, ఎస్సీలకు సీట్లు ఇచ్చినా, ఎస్టీలకు సీట్లు ఇచ్చినా వారు చెప్పిన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో సరిపడుతుంది. కాబట్టి దాని గురించి నల్గొండ జిల్లాలో ఏంటంటే ఉద్యమాల జిల్లా, పేదల జిల్లా. నల్గొండ జిల్లా అంటే బీసీల జిల్లా. అత్యధికంగా బీసీలు ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. అత్యధికంగా ఉద్యమాలు చేసే జిల్లా నల్గొండ జిల్లా. కాబట్టి నల్లగొండ జిల్లాలో నెక్స్ట్ జరిగే ఎలక్షన్లో మీరు బీసీలను ఏ రాజకీయ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో దాన్ని కూడా మేము చూస్తా ఉన్నాం. ఎవరు ఇవ్వకపోతే స్వతంత్రులుగా నిలబడి బీసీ సంఘాల నుంచి, ఎందుకంటే బీసీ సంఘాలు మొత్తం ఈరోజు ఐక్యమైతా ఉన్నాయి. మీరు చూడొచ్చు మల్లన్న గారు కానీ అధికార పార్టీలో ఉండి ఆయన కొట్లాడుతూ ఉన్నారు. ఇంటలెక్చువల్ రిటైర్ మన కలెక్టర్, నల్గొండ కలెక్టర్ రిటైర్ అయిన ఆయన మన చిరంజీవి సార్, ఆయన కూడా వీళ్ళందరూ కూడా బీసీ ఉద్యమం ఎత్తుకున్నారు. ఈ రోజు నెక్స్ట్ ఎన్నికల లోపు కూడా ఇదంతా చాలా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా బలపడి ఎవరైతే టికెట్ ఇవ్వరో ఆ నియోజకవర్గాల నుంచి బీసీలందరినీ కూడా చైతన్యం చేసి ఆ నియోజకవర్గాలలో ఒక బీసీ నిలబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంగా అంతా ఎందుకంటే ఒకరు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అడిగి అలసిపోయినాం మేము ఇక. కాబట్టి మేమే స్వతంత్రంగా నిలబడి ఖచ్చితంగా మా ఓట్లు మాకే అని చెప్పేసి నిరంతరం ముందుకు పోదామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్న సందర్భం. ఓకే, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశము బీసీల ఎడ్యుకేషన్ చైతన్యం రావాలంటే ఎడ్యుకేషన్ అవసరం. ఇప్పుడు జూన్ మాసం ఈ అనేక మనం ప్రభుత్వ పాఠశాలలు చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ శక్తులే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. మీరు ఈ మధ్య కాలంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి, విద్యా చట్టం అమలు చేయాలంటూ మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది? గతంలో బీసీలు చదువుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టేది. బీసీలలో చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళని ప్రభుత్వమే ఆదుకొని వారిని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగపరంగా ముందుకు తీసుకోవాలి, ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతకాలని చెప్పేసి ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయట్లేదు. ఈ విడుదల చేయకపోవడం వలన గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే కూలీ పని చేసుకునేటువంటి చాలా మంది స్తోమత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కానీ 4,900 కోట్ల రూపాయల బడ్జెట్ గతందే ఇప్పటికీ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోవడం వల్ల వీళ్ళు విద్యార్థులు కాలేజీలో పోని పరిస్థితి.
ఎందుకంటే కాలేజీలో పోవాలంటే ఫీజులు కట్టాలి. ఫీజులు కట్టాలంటే వీళ్ళు ఆర్థికంగా లేదు, విడుదల చేయట్లేదు కాబట్టి విడుదల చేయకపోవడం వలన వీళ్ళు విద్యకు దూరం అయిపోతా ఉన్నారు. పేద విద్యార్థులు, ఈ పేద విద్యార్థులు దూరమై కూలి పనులు చేసుకోవడం, వాళ్ళ వృత్తిరీత్యా పల్లెటూళ్ళ పనులు చేసుకోవడం, అట్లా పనులు చేసుకోవడం వల్ల విద్యార్థులు బీసీలలో చదువుకునే దానికి తగ్గిపోతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్ ప్రైమరీ దగ్గరకు వచ్చుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూల్ పెరిగిపోయాయి. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వాలే, ఖచ్చితంగా ప్రభుత్వం. లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ టీచర్లు ఈ రోజు కార్పొరేట్ కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ రోజు ప్రతి ప్రైవేట్ స్కూల్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్క టీచర్ కూడా ఒక 5 6 10 మందిని జాయిన్ చేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకుని అతి తక్కువ జీతం 5,000 10,000 రూపాయల జీతానికే టార్గెట్ ఇస్తా ఉంటారు. 10 మంది జాయిన్ చేయాలి నువ్వు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటటువంటి జీతాలు తీసుకునేటువంటి ఉపాధ్యాయులు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. కానీ ఏ ఉపాధ్యాయుడు ఎంతమందిని జాయిన్ చేస్తా ఉన్నారు అక్కడ? ఎవరిని జాయిన్ చేయట్లేదు. ఎవరు అయినా కాకుండా కూడా నా జీతం నాకు వస్తుంది. అట్లా ఇదంతా కూడా ఎవరి సొమ్ము? పేదల సొమ్ము, ప్రజల సొమ్మే కదా ఇదంతా కూడా. ఎందుకంటే ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థ బాగా బలిసిపోవడానికి కారణం ఈ ప్రభుత్వాలు, పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు. ఈ రోజు గత పక్క రాష్ట్రం చూసుకుంటే ప్రభుత్వ స్కూల్ ఎంత మంచిగా కలకలాడుతూ ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే మాత్రం అల్లా కోళ్ళు, కుక్కలు, బర్రెలు ఇవి తిరుగుతూ ఉన్నాయి. ఈ రోజు అనేక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడం, పిల్లలు లేకపోవడం, ఉపాధ్యాయులు ఉన్నారు, పిల్లలు ఉండట్లేదు. ఎంత కూలి పని చేసుకునే పిల్లలు కూడా ప్రభుత్వ స్కూల్లో ఈరోజు చదువుకునే పరిస్థితి లేకుండా పోయారు. గవర్నమెంట్ స్కూల్ అంటే అమ్మ మేము దోలా పిల్లగానే మా స్కూల్కి అని చెప్పేసి అంటాం. ప్రధాన కారణం ఏంది అంటే ఎడ్యుకేషన్ సక్రమంగా లేకపోవడమా, లేదా ప్రభుత్వాల నిర్వహణ సక్రమంగా లేకపోవడమా, నిధులు కేటాయించకపోవడమా, ఏంటిది? పూర్తి స్థాయిలో ప్రభుత్వాల నిర్వహణ కరెక్ట్గా లేకపోవడం. ఏంటంటే గవర్నమెంట్ స్కూళ్ళ మీద ఏ రోజు కూడా ప్రభుత్వాలు ఇప్పుడు ఫోకస్ చేయలేదు, ఎక్కువ శాతం ఎక్కడ చేయలేదు. ఎందుకంటే ఎంతసేపు కార్పొరేట్ కొమ్ము కాస్తా ఉన్నారు. కార్పొరేట్ లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అందులో ఫీజు 1,00,000 రూపాయలు కట్టి ఒక పల్లెటూరు పిల్లగాడు కూలి చేసుకునే పిల్లలు పేరెంట్స్ ఎలా కడతారు ఈరోజు? ఫీజు కట్టాలంటే ఎంత కష్టమైన పరిస్థితి. వాళ్ళు ఒంటి మీద ఉన్న బంగారం లేదా ఊళ్ళలో ఉన్న భూములు అమ్ముకునే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. అత్యధికంగా మన మిర్యాలలో కూడా పరిస్థితి నడుస్తా ఉంది. చదివించుకోవాలంటే కూడా చాలా భూములు అమ్ముకునే పరిస్థితి ఈ రోజు. అంతో ఇంతో గుంటారు ఉండి భూములు అమ్ముకునే పరిస్థితి ఈ రోజు మన మిర్యాలగూడలో కూడా అత్యధికంగా ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా మిర్యాలగూడకు మారిపోతా ఉంది. విద్యా వ్యవస్థ మొత్తం వ్యాపార వ్యవస్థగా మారిపోయింది, ఒక మాఫియాగా తయారైతా ఉంది ఈ విద్యా వ్యవస్థ. ఈ విద్యా వ్యవస్థని పూర్తి స్థాయిలో అరికొట్టడం ఒక ప్రభుత్వం వల్లనే అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా చేతులు కట్టుకొని కూర్చోడం వల్ల వాళ్ళ దందాకి విచ్చలవిడి అయిపోయింది అనమాట. ఆ దందాన్ని అడ్డుకునే వారు ఎవరు లేరు, ఆ వ్యాపారాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేకుండా అయిపోయింది ఈ రోజు. మీరు అధికారులకు పిటిషన్ ఇచ్చారు, ఏమంటున్నారు? మేము చాలా మందికి చాలా ఉద్యమాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తాం, అధికారులను కలిసాం, చాలా మందిని చేద్దామంటారు, సరే చూద్దామంటారు, అంతేగాని అక్కడి నుంచి ఒక్క ముందు కూడా పోయేది ఏముండదు. ఈ రోజు మన మిర్యాలగూడలో ప్రభుత్వ పాఠశాల ఏడునే దోలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఊర్లో ఏ స్కూల్ ఉంది? గతంలో ఎక్కడ చూసుకున్నా గవర్నమెంట్ స్కూలే కదా. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ ఎక్కడున్నాయి? అసలు ఏ ఊర్లో ఉన్నాయా, కనపడుతున్నాయా, కనపడట్లేదని చెప్పేసి వెతుక్కునే పరిస్థితి ఈ రోజు మన మిర్యాలగూడలో ఉంది. ఎందుకంటే ఎక్కడి నుంచో కార్పొరేట్ స్కూల్స్ మన మిర్యాలగూడకు వచ్చి మన మిర్యాలగూడ విద్యా వ్యవస్థని, మన మిర్యాలగూడ పేరెంట్స్ ని, వాళ్ళని ఎంతసేపటి మైండ్ వాష్ చేసి ఈ రోజు లక్షల రూపాయల అప్పుల కారణమైతా ఉన్నారు. ఈ రోజు దీనికి కారణం ప్రభుత్వం, జిల్లా డిఈఓ తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కొట్లాడుతా ఉన్నాం. ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఒక్కొక్కరికి 5,000 10,000 రూపాయల జీతాలు నెలకి ఇచ్చేటోళ్ళే ఒక్కొక్క స్టూడెంట్ కి వాళ్ళు టార్గెట్ పెడతా ఉన్నారు. మీరు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు కదా ప్రైవేట్ టీచర్, వాళ్ళ మీద ఎందుకు టార్గెట్ పెట్టట్లేదు? మీరు ప్రతి ఒక్క ప్రొఫెసర్ అందులో దాదాపు 20 మందిని చేర్పించాలి. చేర్పిస్తే వసతులు కూడా కల్పించాలి కదా విద్యార్థులకు సంబంధించి. వసతులు పూర్తి స్థాయిలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా. ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఏ రోజు వదిలేసింది. విద్యా వ్యవస్థ మొత్తం కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోయింది, విద్యని వ్యాపారం అయిపోయింది అది పూర్తిగా. విద్యని ప్రభుత్వం పట్టించుకుంటే ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఏదో మంచిగా చదువుకునే పరిస్థితి, ఉద్యోగం చేసుకునే పరిస్థితి. ఏంటంటే ఇప్పుడు ప్రైమరీ చూసుకుంటేనే ఊళ్ళలో స్కూల్ పరిస్థితులు లేవు, ఈ కాలేజీల పరిస్థితి చూసుకుంటే స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు. కేవలం పేద వర్గాలకి అన్యాయం జరుగుతుంది ఈ విధంగా. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి కూడా విద్యా వ్యవస్థ బలంగా ఉండాలి. బలంగా ఉన్న రోజే విద్యార్థులు విద్యాపరంగా, తర్వాత ఉద్యోగపరంగా, వాళ్ళ కుటుంబాలు గౌరవపరంగా కూడా ముందుకు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఫైట్ చేస్తాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ప్రభుత్వ పాఠశాలలను పేదలకు అందాలంటే ఏ విధమైనటువంటి చైతన్యం ఒక అధికారులనే కాదు ప్రజలకు కూడా రావాలా? ప్రజలు కూడా ప్రభుత్వ పాఠశాలను ఎందుకు మాకు వసతులు కల్పించాలనే డిమాండ్ రావట్లేదు అనే అభిప్రాయం కూడా ఉంది. అది రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి.
జిల్లా అధికారి అయినటువంటి డిఓ గారు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్కూల్ ఉన్నాయో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏంటి, వసతులు లేని ఏంటి, ఇవన్నీ కూడా వారు తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి ఇలా తీసుకెళ్ళి, సార్ పలానా ఊర్లో పలానా విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నది, అక్కడ ఇలాంటి వసతులు లేవు, విద్యార్థులు వస్తానికి చేరడానికి కూడా చాలా యాక్సెప్ట్గా ఉన్నారు, మనం దాన్ని ఏం చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కార్పొరేట్కి ధీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు పల్లెటూళ్ళలో ఉంటే పిల్లలు ఎవరు కూడా బస్సులు ఎక్కించి బస్సులలో పిల్లగాళ్ళకి బాక్సులు పెట్టి మరీ పంపించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఉదయాన్నే చూసుకుంటాం చిన్న పిల్లగాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా ఒక బ్యాగ్ తీసుకొని, క్యారేజ్ బ్యాగ్ తీసుకొని స్కూల్కి వచ్చే బ్యాగ్లలో తీసుకొచ్చుకొని ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? దూర ప్రాంతాలకు వెళ్ళి లక్షల రూపాయలు చెల్లించి ఏంటంటే మన ఊర్లో ఉన్న మన స్కూల్ ఏం బాగు చేస్తే పక్క దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరైనా కూడా? మన ఇల్లు మంచిగా ఉంటే పక్క ఇంట్లో కిరాయికి ఎందుకు ఉంటాం మనం? అలా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూళ్ళు ప్రతి ఊర్లో గతంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా చేసి ఏంటంటే కార్పొరేట్గా ధీటుగా వీళ్ళు స్కూళ్ళు మంచిగా నడిపితే ఏ ఒక్క స్టూడెంట్ కూడా పల్లె దాటి బయటికి రాడు, పల్లె దాటి పట్టణం వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు విద్యా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా కీలకమైనది. ఎందుకంటే రేపటి తరాల భవిష్యత్తు అది. ఈరోజు జూనియర్ ఇంటర్ విషయంలో అయితే ఇది దారుణం. పిల్లలైతే రోడ్ల ముడి కిరాణా షాపులల్లో, సైకిల్ షాపులల్లో, 2 వీలర్ షాపులల్లో పనిచేస్తున్న సందర్భం ఏంటంటే డబ్బులు కట్టలేదు. విద్యార్థి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్లు వీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళలో కూలి పనులు, పట్టణాల్లో పనులు ఇవన్నీ చేసుకుంటున్న సందర్భం వీళ్ళు వచ్చి కూడా బయట ఉండి అద్దె చెల్లించుకుంటూ అవి కూడా వీళ్ళు కూడా కూలి పనులు చేసుకుంటూ అసలు మిర్యాలగూడలో జరిగినటువంటి విద్యా వ్యాపారం నాకు తెలిసి ఎక్కడ జరగదేమో. అతి దారుణమైన వ్యాపారం విద్యా వ్యాపారం. నాణ్యత కూడా లేదు. ఇక్కడ కూడా ఏ ప్రైవేటు పాఠశాలలో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నాణ్యత కానీ కాదు, పర్మిషన్ ఫిట్నెస్ బస్సులు కానీ ఎక్కడ కూడా 5 స్టేట్మెంట్ కానీ ఖచ్చితంగా బీఈడీ చేసిన వాళ్ళు కానీ ఎక్కడ కూడా లేరు. వాళ్ళు అసలు అడిగే వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకున్నవారు అంతా ఉన్నది మొత్తం వాళ్ళే కదా, వాళ్ళకు అనుసంధానంలో జరిగే వాళ్ళే ఉన్నది అందరు కూడా. కాబట్టి వాళ్ళ విద్యా వ్యాపారానికి విచ్చలవిడిగా ఎవరు అడ్డుకట్టే లేకపోతా ఉన్నారు. జిల్లా ఆఫీసర్ అయినటువంటి డిఓ గారు ఏమి చేయలేకపోతా ఉన్నారు. మేము ఉద్యమాలు చేస్తా ఉన్నాం, ధర్నాలు చేస్తా ఉన్నాం, మా మీద అవి చేస్తా ఉన్నాం, మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు. కదా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. బెదిరిస్తారు ఖచ్చితంగా. బెదిరింపులకు గురి చేస్తా ఉంటారు, అది ఏదో కేసులు పెడదామని చెప్పేసి ఇలా బెదిరిస్తూ ఉంటారు. ఏంటంటే గతంలో మీకు ఇప్పుడు ప్రతి స్కూల్లో పోయండి, మీరు రేపు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ స్కూల్లో కూడా ఫీజు స్ట్రక్చర్ ఉండదు, కానీ పోలీసు వాళ్ళ బోర్డు మాత్రం ఉంటుంది. పోలీసు వారికి హెచ్చరిక అని ప్రతి స్కూల్లో ఉంటుంది. స్కూల్ ముందర ధర్నాలు చేయకూడదు, స్కూల్కి వచ్చి విద్యార్థి సంఘాలు ఇక్కడ ఏ విషయంలో ఏం తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా అడుగుతానికి ఎక్కడ కూడా లేదు, అట్లా చట్టరీత్యా అయ్యారు అని ప్రతి స్కూల్లో ఉంటది పోలీసు వారి విజ్ఞప్తి అని చెప్పేసి. కానీ ఏ స్కూల్లో కూడా గవర్నమెంట్ ఇచ్చే ఫీజు స్ట్రక్చర్ బోర్డు ఎక్కడ కనపడదు. గవర్నమెంట్ స్కూల్లో ఇంత ఫీ తీసుకోవాలనుకుంటే ఇంత గవర్నర్ బాడీ వేసుకోవాలి, వాళ్ళు ఇంతమంది పేరెంట్స్ ఉండాలి, దీని నిర్ణయం ప్రకారం ముందుకు పోవాలి అదే ఎక్కడ ఉండదు. అవి ఓన్లీ పోలీసు వారి హెచ్చరిక ఉంటది అక్కడ బోర్డు. బిల్లులు ఇస్తుంటారు కదా, అవన్నీ జిఎస్టీ బిల్లులేనా? ఇప్పుడు ఫీజు చెల్లించే విద్యార్థులకి తల్లిదండ్రులకు బిల్లు ఇస్తారు కదా పాఠశాల వాళ్ళు, కొంతమంది రిసిప్ట్లు ఇస్తూ ఉంటారు. వాళ్ళు రిసిప్ట్ ఇచ్చినవి కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు, కొంతమంది ఇవ్వరు. ఇంకా మన బుక్స్ విషయంలో చూసుకుంటే మాత్రం ఎవరు రిసిప్ట్ ఇవ్వరు. బుక్స్ లో కూడా దోపిడీ చాలా, వేల రూపాయల యూనిఫామ్స్, స్కూల్స్, టైస్, అన్ని అక్కడ అది ఆర్డర్. బయట మనకి 100 రూపాయలు దొరికే టీషర్ట్ వాళ్ళ దగ్గర 1000 రూపాయలకు 500 రూపాయలకు కొనాల్సింది. ఏంటంటే స్కూల్ దాని మీద ఒక స్కూల్ లోగో వేస్తారు, ఆ లోగో వేసి మా దగ్గర కొనుక్కోవాల్సింది అని చెప్పేసి అంటుంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అధికారం లేదు, బుక్స్ అమ్ముకునే అధికారం. ఈరోజు వ్యాపారం చేసిపోయింది, విద్యా వ్యవస్థ వ్యాపార వ్యవస్థగా మారిపోయింది. వాళ్ళు ఎడ్యుకేషన్ తీసేసి అదే స్కూల్ బుక్స్ అమ్ముకుంటే అయిపోతుంది కదా, యూనిఫామ్ అమ్ముకుంటే అయిపోతుంది కదా, అది వ్యాపారం చేసేసారు టోటల్ గా. అత్యధికంగా ఈ మిర్యాలు కూడా మొత్తం వ్యాపారం, స్కూల్ యూనిఫామ్స్, బుక్స్, షూ, టై, ఇట్లా. థ్యాంక్ యూ అశోక్ గారు. ఓకే, విన్నారు కదా బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం. రిజర్వేషన్ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతా ఉన్నారు. అదేవిధంగా బీసీ సమాజం ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధాన అంశము విద్యకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక వ్యాపారంగానే అది కొనసాగుతూ ఉంది. వ్యాపారాలకు ఒక కేంద్ర బిందువు విద్యా వ్యవస్థగా మారినటువంటి తీరును కూడా మనకు వివరించారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.